ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ ఆట అయిపోయింది. ఇక నా ఆట మొదలు పెడతాను. ఎరక్కపోయి ఇరుక్కున్నానంటే ఇదేనేమో నా ప్లాన్. నాకే రివర్స్ అయింది. ఈ చేతి మంట ఎప్పుడు తగ్గుతుందో ఏమో. ఏంటి మనీషా, చూస్తుంటే నువ్వు కూడా నాలాగే చేతులు కాల్చుకున్నట్టున్నా? నీ ప్లాన్ కూడా బెడిసికొట్టిందా? అవునా ఆంటీ? లక్ష్మి తెలివిగా తప్పించుకుంది. తాను విజయ్ గర్వాన్ని భరించలేకపోతున్నాను. నా పరిస్థితి ఇలా, నీ పరిస్థితి అలా. మన కర్మ ఈ రేంజ్ లో కాలుతుందనుకోలేదు. కొత్త సంవత్సరం మన పాలిట ఇంత కఠినంగా ఉంటుందని అస్సలు ఊహించలేదు. మిమ్మల్ని చెల్లి దెబ్బ కొట్టింది, నన్ను అక్క దెబ్బ కొట్టింది. వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు, కానీ మనల్ని చావు దెబ్బ కొట్టారు. నేనంటే పప్పులో కాలు వేసి తప్పు చేశాను. నువ్వు నాలా కాదన్నావు కదా. ఇంతకీ నువ్వు వేసిన ప్లాన్ ఏంటి? ఫెయిల్ అయిన ప్లాన్ గురించి ఇప్పుడు ఎందుకు లేండా ఆంటీ? మనీషా, గుర్రం గుడ్డిదైనా దాణా వెయ్యక తప్పదు అంటారు కదా. ప్లాన్ ఫెయిల్ అయినా అదేంటో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు తెలుసుకుని వేస్ట్ ఆంటీ. అయినా ఇంకా గెలుపు నా వైపే ఉంది. ఈ ప్లాన్ ఫెయిల్ అయినా నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. మళ్ళీ ఏం ప్లాన్ వేసావు? కనీసం అదైనా వర్కౌట్ అవుతుందా? అవ్వాలాంటీ, అప్పుడే నేను గెలుస్తాను. ఆ ప్లాన్ అయినా చెప్తావా నాకు? లేదా అది కూడా సస్పెన్స్ అంటావా? ఇక నుంచి నేను ఏది చెప్పనాంటీ, చేసే చూపిస్తాను. నువ్వు చెప్పినా చెప్పకపోయినా రిజల్ట్ ఒకటే. ఆ లక్ష్మి గెలుస్తుంది, నువ్వు ఓడిపోతావు. ఆంటీ, లేకపోతే ఏంటి? ప్లాన్ ఏంటో చెప్పి తగలెడితే ఏదో ఒకటి చేయటానికి ఉంటుంది. ఏది చెప్పకుండా నీలోనే దాచుకుంటే నేను మాత్రం ఏం చేయగలను? ఆ లక్ష్మి నన్ను 24 గంటల్లోపు ఇంట్లో నుంచి పంపించేస్తానని ఛాలెంజ్ చేసింది ఆంటీ. నేను కూడా ఇంట్లో నుంచి పంపించేస్తానని ఛాలెంజ్ చేశాను. నా ఫస్ట్ ప్లాన్ ఎలాగో వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ అమలు చేస్తాను. 24 అవర్స్ లోపు లక్ష్మి నన్ను ఏం చేయకుండా దాని నిద్ర పుచ్చుతాను. అదెలా మనీషా? అదే సీక్రెట్. మళ్ళీ సీక్రెటా? ఈ ప్లాన్ కూడా పోయినట్టే. ఆంటీ, వదచాను. అమ్మా, ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీకు మంచి చెడులు, లాభ నష్టాలు, కష్టసుఖాలు మీకు సమానంగా ఉన్నాయమ్మా. ఈ నూతన సంవత్సరం మీకు మంచితోనే ఆరంభమైన క్రమక్రమంగా అది కష్టంగా మారబోతోంది. గడ్డుకాలం రాబోతుంది. అది తెలుస్తోంది పంతులు గారు. సమస్యలు మా కళ్ళ ముందే తెలుస్తున్నాయి. పరిష్కారమే తెలియడం లేదు. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదమ్మా. వెతికితే సమాధానం దొరుకుతుంది. మాకు దొరికిన సమాధానం ఏ ఒక్కరినో సంతోషపెడుతుంది తప్ప మిగతా అందరినీ బాధ పెడుతోంది పంతులు గారు. అవును పంతులు గారు, ఏదైనా మార్గం ఉంటే మీరే చెప్పాలి. ఆ దేవుడి మీద భారం వేయండమ్మా, అంతా ఆయనే చూసుకుంటాడు. మానవ ప్రయత్నం అంటూ ఉండాలి కదా పంతులు గారు. మనమేమి చెయ్యకపోతే
దేవుడు మాత్రం ఎందుకు సాయపడతాడు? గాలిలో దీపం పెట్టి దేవుడా అనుకోమని నేను చెప్పట్లేదమ్మా. గాలికి ఆరిపోకుండా దీపానికి చేతులు అడ్డు పెట్టమని చెప్తున్నాను. మీకు సమస్య ఏంటో తెలిసినప్పుడే పరిష్కారం కూడా తెలుస్తుంది. అసలు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు సమస్య ఏంటి? మీరందరూ దేని గురించి వరి అవుతున్నారు? మనకు జరిగే మంచి చెడుల గురించి మిత్రా. ముందు ముందు ఎదురయ్యే కష్ట నష్టాల గురించి. ఎప్పుడో ఏదో జరుగుతుందని చెప్పి అసలు జరుగుతుందో లేదో తెలియని దానికోసం ఇప్పటి నుంచే బాధపడడం ఎందుకు? రేపటి కోసం లక్ష్యాలు ఉండాలే తప్ప భయాలు ఉండకూడదు. మిత్రాబాబు, మన పని మనం చేసుకుంటూ పోతే మిగతాదంతా స్వామివారే చూసుకుంటారు. ఏంటి జాను, ఎందుకు పిలిచావు? 24 గంటల్లోపు ఇంట్లో నుంచి పంపించేస్తానని నువ్వు మనీషాతో ఛాలెంజ్ చేసావు కదక్కా. ఆ విషయం నీకెలా తెలుసు? అది వదినా, మామ్తో మనీషా చెప్తుంటే మేం విన్నాం. మీరు తనని ఏమీ చేయకుండా ఆ రాక్షసి నిన్ను నిద్రపుచ్చుతుందంట. తను ఏం చేస్తుందోనని భయంగా ఉందక్కా. పైగా పంతులు గారు కూడా సగం మంచి సగం చెడు జరుగుతుందని చెప్పారు. పంతులు గారు చెప్పిన చెడు జరగడానికి ఇంకా టైం ఉంది. ముందు మంచి జరుగుతుంది. నువ్వేం కంగారు పడుకో. ఏం వెతుకుతున్నావు మనీషా? నీకెందుకు? ఏంటో చెప్తే నేను కూడా సాయం చేస్తాను కదా. నీ హెల్ప్ నాకేం అవసరం లేదు. బయటికెళ్ళు. నువ్వు వెతుకుతుంది వీటి కోసమే కదా. నాకివి ఈ రూమ్లోనే దొరికే. ఏంటా అని ఎంక్వైరీ చేస్తే స్లీపింగ్ టాబ్లెట్స్ అని తెలిసింది. ఈ టాబ్లెట్స్తో నన్ను ఏదో చేద్దామని నీ వెదవ ప్లాన్. నా ఛాలెంజ్ నెరవేర్చుకోకుండా నన్ను ఈ రోజంతా నిద్రపుచ్చుదామని స్కెచ్ చేసావు, అంతే కదా? కానీ నన్ను ఏదో చేద్దామనుకుంటే నువ్వే ఏదో అవ్వబోతున్నావు. మెల్లమెల్లగా నీకు మత్తెక్కబోతోంది. నీ కళ్ళు వాలిపోతున్నాయి. నువ్వు తూలిపోతున్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.